ఈరోజు అన్నగారి బలరామన్న గారి వారి యొక్క ముందు చూపుతో ఈరోజు మనము కార్యదర్శులతో కలిసి పనిచేయడానికి ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాము. వారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీఎన్జిఓస్ రాష్ట్ర నాయకులు పర్వతరావు కూడా మా కార్యపాలక సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పర్వతాలు గారు కార్యదర్శులకు ఎలా విధంగా ముందుకు తీసుకెళ్లారో మా కారోబార వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్ళి మా కారోబార్లకు ఒక ముందు మార్గదర్శకం వహించాలని పర్వతాల గారిని మరీ సభాముఖంగా కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు కారోబార్ లేదే గ్రామ స్థాయిలో వ్యవస్థ ముందుకు జరిగే పరిస్థితి. ఎందుకంటే కార్యదర్శులు ఉన్నారు, కానీ కార్యదర్శులకు కూడా కారోబార్ సహాయం చేస్తేనే ఏ అభివృద్ధి కార్యక్రమమైన ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆర్థికంగా కారోబార్లు చాలా దీన వ్యవస్థలో ఉన్నారు. ఎందుకంటే ఒక కామాటికి ఇచ్చే వేతనము ఈరోజు కారోబార్కి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం కారోబార్కి చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే నైజాం కాలం నుంచి ఉంది. ఆ కారోబార్ వ్యవస్థను పక్క పెట్టి ఈరోజు ఊర్లలో అందరూ మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కారోబార్కి చాలా అన్యాయం చేయడం జరుగుతుంది. దయచేసి మన పందుల బలరామన్న గారు మరియు అన్నగారి యొక్క ఆధ్వర్యంలో మా కారోబార్లకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఎన్నవల్ల మీ కార్యదర్శి కారోబార్లు మీ ఎన్నిక ఉండి ఏ కార్యక్రమమైనా మీకు అభివృద్ధి కార్యక్రమంలో మేము ప్రోత్సాహంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మా కారోబార్లకు కూడా ఒక మంచి వేతనం ఇచ్చి మా యొక్క కారోబార్ల ఆర్థిక పరిస్థితి ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైతే కంప్యూటర్ల ఆపరేటర్లకి ఈరోజు గ్రామాల్లో కంప్యూటర్ ఆపరేటర్కి 21,000 రూపాయలు ఇస్తున్నారు. అదే పనిచేస్తున్నటువంటి కారోబార్లకు 9,500 మాత్రమే ఇస్తున్నారు. దయచేసి ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటర్ కంటే కారోబార్ ఎక్కువ పని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం కారోబార్ లేదే ఈరోజు ముందుకు లేని పరిస్థితి. కాబట్టి దయచేసి కారోబార్లను ఆర్థికంగా ఆదుకోవాలని 21,000 ప్రతి కారోబార్కి 21,000 రూపాయలు ప్రభుత్వ గ్రాంట్ ద్వారా ఇచ్చే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కారోబార్.